హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే 2025లో ఉన్న హీరోయిన్ యొక్క స్కూల్ ఐడి కార్డ్ని చూస్తూ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. తను ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడే తనకి కొన్ని ఫ్లాషెస్ కానీ గుర్తొస్తూ ఉంటుంది. హీరోయిన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత పాస్ట్లో అయితే కొన్ని చేంజెస్ జరిగి ఉంటుంది. ఆ చేంజెస్ మొత్తం కానీ ప్రజెంట్లో ఉన్న హీరోకి అయితే గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని అన్నిటిని కానీ తలుచుకుని హీరో అయితే అంటే పాస్ట్లో ఉన్న హీరో యొక్క మెమరీసే మనకి ఇప్పుడు గుర్తొస్తూ ఉందా, అంటే పాస్ట్ చేంజ్ అయ్యింది కాబట్టి ఫ్యూచర్ కానీ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనేసి కానీ హీరో అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అటే కట్ చేసి 2024లో ఉన్న హీరో ఏం చేస్తూ ఉంటాడని చూపిస్తారు. మొత్తం సోషల్ మీడియా కానీ హీరోయిన్ అయితే బాగా కడిగేస్తూ ఉంటుంది. అసలు నిన్నటి వరకు పెద్ద రిచ్ ప్లే బాయ్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అది కాకుండా 2-3 అమ్మాయిలతో తిరుగుతూ ఉన్నాడు. సడన్గా వీడిని ఒక పెద్ద కంపెనీకే సీఈఓ అంటే ఎలా నమ్మేది అనేసి కానీ వాళ్ళందరూ అంటూ ఉన్నారు. అప్పుడు హీరోయిన్ కానీ లోపలికి వచ్చి అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఎవరో మిమ్మల్ని టార్గెట్ చేసి ఇవంతా చేస్తూ ఉంటారా, ఆ కొక్కో సిసి అనే వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి అనేసి కానీ హీరోతో అయితే హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. దానికి హీరో కానీ యాక్చువల్గా వాళ్ళకు నాకు ఏ సంబంధం లేదని కానీ అంటాడు. దానితో హీరోయిన్ సరే అయితే ఈరోజు ఈవినింగ్ వాళ్ళతో నాకు ఒక మీటింగ్ని కానీ అరేంజ్ చేయండి అనేసి హీరోతో కానీ చెప్తుంది. హీరో కానీ సరే అంటాడు. హీరోయిన్ వచ్చేదానికి ముందే హీరో అయితే ఆ అమ్మాయిల దగ్గర వెళ్ళి ఈరోజు హీరోయిన్ వచ్చిన తర్వాత మన ముగ్గురికి కానీ ఎటువంటి సంబంధం లేదనేది మీరైతే క్లియర్ చేసేయండి హీరోయిన్తో అనేసి కానీ చెప్తాడు. తర్వాత మీరు ఇక్కడ నుంచి కానీ మాకైతే కొంచెం పర్సనల్ స్పేస్ ఇచ్చేసి వెళ్ళిపోండి అనేసి హీరో అయితే అక్కడ ఉన్న అమ్మాయిలతో కానీ చెప్తా ఉంటాడు. ఆ అమ్మాయిలు కానీ సరే బాస్ అనేసి హీరోతో కానీ చెప్తా ఉంటారు. అంత లోపల అక్కడికైతే ఒక అమ్మాయి చాలా స్టైల్గా వస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఎవరా ఈ అమ్మాయి ఇంత స్టైల్గా ఉందనేసి కానీ చూస్తూ ఉంటారు. తను కానీ డైరెక్ట్గా హీరో దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలకు ముందు మీట్ అయ్యింది, అంత లోపలే నన్ను మర్చిపోయినావా ఏంటి అనేసి హీరోతో పలకరించేసి నీకోసమే ఈ గిఫ్ట్ని కానీ యూరోప్ నుంచి తీసుకొచ్చాను, తీసుకో అనేసి హీరో దగ్గర కానీ ఇస్తుంది. హీరో అయితే ఆ గిఫ్ట్ని కానీ తీసి సిసి నీకోసమే మన గెస్ట్ అయితే గిఫ్ట్ని తీసుకొచ్చారంట, తీసుకో అనేసి సీసీకి అయితే ఆ గిఫ్ట్ని కానీ ఇచ్చేస్తాడు. అదంతా చూసిన తర్వాత ఈ అమ్మాయికి అయితే చాలా కోపం వచ్చి మీరు డబ్బు కోసమే కదా వచ్చారు, ఈ చెక్లో మీకు ఎంత కావాలో డబ్బుని అయితే ఫిల్ చేసుకోండి అనేసి కానీ అక్కడ ఉన్న అమ్మాయిలకి ఇచ్చిన వెంటనే ఆ అమ్మాయిలు కానీ ఆ డబ్బుల్ని తీసుకునేసి అక్కడ నుంచి అయితే పారిపోతారనమాట. హీరో కానీ దాన్ని చూసి ఇట్టా ముంచేసినారే అమ్మాయిలు అన్నట్టుగానే ఉంటాడు. ఈ అమ్మాయి హీరో పక్కన వచ్చి కూర్చొని నీ టేస్ట్ ఏంది ఇంత చండాలంగా ఉంది, అయినా నీ స్టేటస్కి నీ రేంజ్కి తగ్గట్టు అమ్మాయిల్ని చూస్ చేసుకోవడం నీకైతే తెలియట్లేదా ఏంటి అనేసి కానీ హీరోతో అయితే అడుగుతుంది. హీరో దానికి నువ్వే నాకు ఏదో మంచి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి పెట్టవచ్చు కదా అనేసి కానీ అడుగుతాడు. దానికి ఈ అమ్మాయి కానీ ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను, నన్ను నేనే నీకు ఇంట్రడ్యూస్ చేసేస్తాను, ఈరోజు నైట్ పబ్కి అయితే వచ్చి డిన్నర్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నట్టుగానే చెప్తా ఉంటుంది. అంత లోపల హీరో కానీ అక్కడ నుంచి లేచెళ్ళి తనకి ఆపోజిట్లో అయితే కూర్చుంటాడు. దీంతోనే తెలుస్తుంది హీరోకి అయితే ఈ అమ్మాయిని అస్సలు నచ్చలేదనేసి. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా షెర్లిన్, నీకు నాకైతే అస్సలు సెట్ కాదనేసి కానీ చెప్తాడు. అయినా నువ్వు ఇంకా సింగిల్గానే ఉండవు కదా, నువ్వు ఎప్పుడైనా సరే నా యొక్క వాల్యూ తెలిసి నా దగ్గరకు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తానులే అనేసి ఈ అమ్మాయి కానీ హీరోతో అయితే చెప్తా ఉంటుంది. దానికి హీరో కానీ ఎవరు చెప్పారు నేను ఇంకా సింగిల్గానే ఉన్నాననేసి, నాకు ఆల్రెడీ కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది, తను కానీ ఇక్కడికి వస్తానని చెప్పింది అనేసి కానీ చెప్తా ఉంటాడు. అంత లోపల హీరోయిన్ కానీ అక్కడికి వచ్చి సారీ డార్లింగ్ ట్రాఫిక్ వెళ్ళి లేట్ అయిపోయింది, చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండవా అనేసి కానీ హీరోయిన్ అయితే హగ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. హీరో కానీ చూస్తూ ఉంటాడు, అసలు ఏమైంది నీకు సడన్గా ఎట ప్రయత్నిస్తూ ఉండవు అనేసి కానీ. అంత లోపల హీరోయిన్ కానీ అడుగుతుంది అసలు తను ఎవరు, తనని నాకైతే ఇంట్రడ్యూస్ చేసి పెట్టవా అనేసి కానీ అడుగుతుంది. అప్పుడే హీరో అయితే ఇంట్రడ్యూస్ చేసి పెడతాడు. తను నా చిన్ననాటి స్నేహితురాలు, తన పేరు లిన్ అనేసి కానీ. అంతే ఈ అమ్మాయి అయితే మాట్లాడడం స్టార్ట్ చేసేస్తుంది. ఇప్పుడే 2 పంపించాను, అంతలోపలే మూడోదిగా నువ్వు వచ్చావా ఏంటి అనేసి కానీ హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. దానికి హీరోయిన్ వండుకొని ఓ వాళ్ళు కోకో శీషి, నేనే హీరోతో అయితే అడిగాను వాళ్ళతో ఒక మీటింగ్ కానీ అరేంజ్ చేయమనేసి, ఎందుకంటే ఆల్రెడీ హీరో గురించి అయితే మిస్అండర్స్టాండింగ్తో ఒక రూమర్స్ కానీ స్ప్రెడ్ అవుతూ ఉంది కదా, దాన్ని క్లారిఫై చేయడానికి నేను అడిగాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. హీరో కానీ చూస్తాడు, కొంచెం నటించరా బాబు అన్నట్టుగాని వాడిని అయితే చూస్తూ ఉంటుంది.
అంత లోపల లిన్ కానీ అడుగుతుంది, ఏమైంది వే, నీ గర్ల్ ఫ్రెండ్కి ఒక షూని కానీ కొనివ్వలేదా ఏంటి, తనైతే చాలా చీప్ షూనే వేసుకొచ్చుండది అనేసి కానీ అడుగుతుంది. హీరో ఏదో చెప్పడానికి వస్తూ ఉంటాడు. అంత లోపల హీరోయిన్ కానీ ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్కి షూ కొనిస్తే వాళ్ళిద్దరికి మధ్య కానీ బ్రేకప్ అయిపోతుంది, మీకు తెలీదా ఏంటి అనేసి కానీ హీరోయిన్ అయితే హీరోని చూసి చెప్తా ఉంటుంది. హీరో కానీ నువ్వు నటించు, నేను నీతో కలిసి నటిస్తూ ఉంటానులే అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. అంత లోపల ఈ అమ్మాయి లిన్ కానీ అడుగుతుంది, మీరిద్దరూ వర్క్ ప్లేస్లో లవ్ చేసుకుంటా అంటారా, నువ్వైతే తన యొక్క అసిస్టెంట్వే కదా అనేసి కానీ అడుగుతుంది. దానికి హీరో అనుకొని, లేదు మేము లవ్ చేసుకుంటున్నట్టు ఆఫీస్లో కానీ ఎవరికి మేము తెలియకుండా సీక్రెట్గానే ఉంచామనేసి చెప్తా ఉంటాడు. అంత లోపల ఈ లిన్కి అయితే కడుపు మండిపోయి, మా డాడీ రేపు నాకైతే వెల్కమ్ పార్టీ అరేంజ్ చేసి ఉండారు, దానికి నువ్వు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ని తోడుకొని వచ్చాయి అనేసి కానీ అంటూ ఉంటుంది. హీరోయిన్ అయితే వద్దని చెప్పురా అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటుంది. హీరో కానీ ఖచ్చితంగా వస్తాము అనేసి కానీ చెప్పేస్తాడనమాట. అంటే వాళ్ళిద్దరు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. హీరో హీరోయిన్ మీదే చేసుకొని వస్తూ ఉంటే హీరోయిన్ కానీ ముందు చేతి అన్నట్టు కానీ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో అడుగుతాడు, అయినా నువ్వు సడన్గా నా గర్ల్ ఫ్రెండ్ అని ఎలా వచ్చి యాక్టింగ్ చేస్తూ ఉండవు అనేసి కానీ అడుగుతాడు. నిజానికి నీకు యాక్టింగ్కి ఒక అమ్మాయిని అయితే సెట్ చేశాను, అమ్మాయి లాస్ట్ మినిట్లో నేను రాను అనేసి కానీ చెప్పేసింది, ఇంకా వేరే ఆప్షన్ లేక నేను రావాల్సి వచ్చింది అనేసి కానీ చెప్తా ఉంటుంది. దానికి హీరో కానీ చెప్తాడు, నువ్వు అందరి ముందు కానీ బాగానే యాక్ట్ చేయొచ్చు, కానీ లిన్ ముందు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండు, తను ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది అనేసి కానీ చెప్తా ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ ఆ లిన్ ఎవరా అనేసి ఆన్లైన్లో అయితే చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే తన గురించి కానీ మొత్తం తెలుస్తుంది. తనైతే ఒక వయలినిస్ట్, అదేవిధంగా తనకి చాలా మంది ఫాలోవర్స్ కానీ ఉన్నారు. అదేవిధంగా తను హిల్ క్యాపిటల్ అనే ఒక పెద్ద కంపెనీకి కానీ వారసురాలు అనేసి హీరోయిన్ అయితే తన యొక్క బయోడేటాని చెప్తా ఉంటుంది. అప్పుడు హీరో కానీ హీరోయిన్తో అంటాడు, ఈ పిఆర్ డిపార్ట్మెంట్కి హెడ్వి నువ్వే కదా, ఆ గర్ల్ ఫ్రెండ్ ఐడియాని ఇచ్చింది కానీ నువ్వే, కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సింది కానీ నీ బాధ్యతే, ఇంకెవరి మీద తోయకు అనేసి కానీ హీరోయిన్తో అయితే చెప్తాడు. హీరోయిన్ కానీ ఇంకా ఏం చేసేది అనేసి అయితే వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా రేపైతే మనం ఆ పార్టీకి వెళ్తూ ఉన్నాము అనేసి కానీ హీరో చెప్తాడు. బాస్ నేను రాను అనేసి హీరోయిన్ కానీ అంటుంది. హీరో అయితే అసలు ఒప్పుకోకుండా మనం వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళ నాన్న దగ్గర మన కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయమని అడగాలి, దానికోసమే ముఖ్యంగా వెళ్తూ ఉన్నాము అనేసి కానీ చెప్తాడు. దీనిని ఒక ఫీల్డ్ ట్రిప్గా అనుకో, కంపెనీ కోసమే వస్తూ ఉన్నాను అనుకో, కంపెనీ నీకైతే ఫీజు కానీ పే చేసేస్తుంది అనేసి కానీ హీరో అయితే చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట హీరోయిన్ని తోడుకునేసి. అదేవిధంగా వీళ్ళు కానీ ఒక డ్రెస్ షాప్కే వెళ్ళి ఉంటారు. ఆ డ్రెస్ షాప్లో హీరోయిన్ అయితే రకరకాలుగా డ్రెస్సులు కానీ వేసుకొని వస్తూ ఉంటుందన్నమాట. ఆ డ్రెస్సులని చూసిన వెంటనే హీరో అయితే చాలా చాలా బ్రైట్గా ఉంది ఈ డ్రెస్సు చూడు, బ్యాగ్ మొత్తం కనిపిస్తూ ఉంది, ఈ డ్రెస్ అయితే చాలా పొట్టిగా ఉంది, ఇది నచ్చలేదు అనేసి మొత్తాన్ని కానీ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. లాస్ట్లో హీరోయిన్ అయితే వైట్ కలర్లో ఒక డ్రెస్ని చాలా అందంగా ఉంటుంది, ఆ డ్రెస్ని వేసుకొని అయితే వస్తూ ఉంటుంది. హీరో కానీ ఆ డ్రెస్లో హీరోయిన్ని చూసిన వెంటనే పడిపోయినాడు. ఈ డ్రెస్కి అయితే బిల్లు పే చేసేయండి అనేసి కానీ అక్కడ వెయిటర్స్తో ఇస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, ఎంత ఈ డ్రెస్ అంటే 56,000 అంటుంది. హీరోయిన్ వండుకొని బాస్ ఇక్కడ మొత్తం కానీ చాలా ఎక్కువగా ఉంది ప్రైస్ అంటా ఉంటుంది. అంతలోపల హీరో కానీ హీరోయిన్ని హగ్ చేసేటట్టు వెనకాల తోసుకుంటూ వెళ్తాడనమాట. హీరోయిన్కి అయితే ఏమేమో అయిపోతుంది. ఆ తర్వాత హీరో కానీ తన డ్రెస్సుకున్న ఆ ట్యాగ్ని అయితే విప్పి కింద పడేసేదానికి వెళ్తాడు. హీరోయిన్ అంతలోపల బస్ ఆ ట్యాగ్ని అయితే నాకు ఇచ్చేయండి, ఈ ఒక రోజుకే కదా ఈ డ్రెస్ వేసుకొని వచ్చి తర్వాత నేను ఈ ట్యాగ్ని పెట్టి సెకండ్స్లో అమ్మేస్తాననేసి హీరోతో కానీ అంటుంది. దానికి హీరో కానీ సరేలే అనేసి అయితే ఒప్పుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ కానీ హీరోయిన్తో, మ్యామ్ ఈ హీల్స్కి మీ డ్రెస్ అయితే చాలా అందంగా ఉంది అనేసి కానీ హీరోయిన్తో అయితే అంటుంది. హీరో కానీ ఆ హీల్స్ని చూస్తాడనమాట, ఎక్కడ హీరోయిన్ అయితే కొనివ్వమంటుందో అనేసి. ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ షూ కొనిస్తే బ్రేకప్ అయిపోతుందని చెప్పి ఉంటుంది కదా, అది గుర్తొచ్చి ఉంటుంది. హీరోయిన్ కానీ అడుగుతుంది, బాస్ ఈ డ్రెస్తో పాటు ఈ హీల్స్ని కానీ నేను తీసుకుంటాననేసి. దానికి హీరో అయితే అస్సలు ఒప్పుకోడు, నేను కొనివ్వను అనేసి కానీ హీరోయిన్తో అంటాడు. హీరోయిన్ కానీ ఖచ్చితంగా నేనైతే కొనుక్కుంటాననేసి కానీ అంటుంది. హీరో అక్కడున్న సేల్స్ గాని పంపించేసి హీరోయిన్ అయితే అట్టే ఎత్తుకొని వచ్చేసి కూర్చోబెట్టేసి తన యొక్క హీల్స్ని కానీ రిమూవ్ చేసి తనకైతే ఆ షూనే వేస్తాడనమాట. ఇదంతా ఎందుకు చేస్తూ ఉంటాడంటే ఇంకా స్టార్టే కాలేదు, అంత లోపల ఎక్కడ బ్రేకప్ అయిపోతుందో అనేసి హీరోకి అయితే చాలా భయం వేస్తుంది. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేకుండా తను చేయి పట్టుకొని కానీ వెళ్తుందనమాట ఆ పార్టీకి.
పార్టీలో అయితే లిన్ను చాలా రొమాంటిక్గా ఆ వైలిన్ కానీ వాయిస్తూ ఉంటుంది. అంత లోపల హీరో హీరోయిన్ కానీ జంటగా లోపలికి రావడం చూసిన వెంటనే ఈ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చిందా ఇంత కోపం అని తెలియకుండా చాలా కోపంతో వైలిన్ కానీ వాయిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ లిన్ కానీ హీరోయిన్తో వచ్చి అడుగుతుంది, రా మనం కేక్ కట్ చేద్దాం అనేసి. దానికి హీరో వండుకొని కాదు, హీరోయిన్కి అయితే ఆ ఫ్లవర్స్ అంటే అలర్జీ అనేసి కానీ చెప్తాడు. దానితో వెనకాల ఉన్న అమ్మాయిలందరూ కానీ అంటూ ఉంటారు, తనే కదా వాడి యొక్క అసిస్టెంటు, చూడు తనైతే వాడిని ఏ ట్రిక్స్ చేసి వశపరుచుకునిందో అనేసి కానీ నానా మాటలు అయితే హీరోయిన్ అంటూ ఉంటాడు. చాలు ఆపండి, అసలు మీరేం మాట్లాడుతూ ఉంటారు హీరోయిన్ గురించి ఏమీ తెలియకుండా. కానీ మీలో ఎవరైనా కానీ 8 గంటలకు వచ్చే బస్సు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుంటారా? అసలు నైట్ అంతా మేల్కొని ఉండి ఓవర్ టైం కానీ చేస్తుంటారా? కాకపోతే ఇదంతా కానీ హీరోయిన్ చేసింది. మీరందరూ కానీ మీ అమ్మ నాన్న సంపాదించిన డబ్బులతోనే జీవిస్తూ ఉన్నారు. కానీ తను ఖర్చు చేసే 1 రూపాయి కానీ ఇంతవరకు తను కష్టపడి సంపాదించిందే. అలాంటప్పుడు తనని ఈ విధంగా మాట్లాడడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు? అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది రిచ్ అబ్బాయిలు, ఇంకా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిలు అందరూ కానీ ఉన్నా కానీ వాళ్ళెవరిని కానీ హీరోయిన్ సెలెక్ట్ చేయకుండా నన్ను సెలెక్ట్ చేసిందంటే అది నా యొక్క అదృష్టమే. ఒకవేళ మీరందరూ చెప్పేట్టు తను నా యొక్క డబ్బు కోసమో లేకపోతే నా యొక్క ఆస్తి కోసమో నా యొక్క పేరు కోసమో నన్ను ప్రేమించింది అనుకున్నా కానీ నాకు సంతోషమే. ఎందుకంటే అది నిజం కాదనేది నాకు బాగా తెలుసు. నిజానికి తనని వెతుక్కుంటూ నేనే తన దగ్గరికి వెళ్తా ఉన్నాను, తను నా దగ్గరికి రాలేదు. ఈరోజు మీ అందరికి కానీ గట్టిగా చెప్తా ఉన్నాను, ఇదిగో ఈ అమ్మాయి పేరే క్షియా, తనే నా గర్ల్ ఫ్రెండ్ అనేసి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికి కానీ ఇంట్రడ్యూస్ చేసేసి హీరోయిన్ని అక్కడ నుంచి అయితే తీసుకొని హీరో కానీ వెళ్ళిపోతాడు. తను హీరోయిన్తో చెప్తా అంటాడు, సారీ క్షియా, యాక్చువల్గా నీ యొక్క పర్మిషన్ లేకుండా నేను నా గర్ల్ ఫ్రెండ్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కానీ చెప్పేసినాను అనేసి. మీరు ఇక్కడికి వచ్చింది ఆ హిల్ క్యాపిటల్ యొక్క చైర్మన్ అయిన క్షీని మీట్ అవ్వడానికి కోసమే కదా, మీరు వెళ్ళి తనతో మాట్లాడేసి రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అనేసి కానీ హీరోయిన్ అయితే హీరోతో చెప్తుంది. దానికి హీరో కానీ తనని చూసిన వెంటనే సరే నేను తనని వెళ్ళి మీట్ అయ్యేసి వస్తాను, నువ్వు అంతవరకు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే వెయిట్ చేయనేసి కానీ వస్తాడు. లోపల ఈ లిన్ బాధపడతా ఉండడం చూసి వాళ్ళ నాన్న వచ్చి, ఏమైంది నా బంగారు కూతురికి, ఎందుకు ఇంత బాధపడతా ఉందని అడిగితే, నాన్న ఆ వేకి అయితే ఈసారి నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుంటా ఉండానని చెప్తుంది. దానికి వాళ్ళ నాన్న కానీ, ఓ అదా సంగతి, అది మంచిదే, ఎందుకంటే మీ ఇద్దరికి సెట్ అవ్వదనేసి నాకైతే ఆల్రెడీ తెలుసు అనేసి వాళ్ళ నాన్న కానీ లిన్తో అయితే చెప్తా అంటాడు. అంత లోపల హీరో అయితే అక్కడికి వచ్చి మిస్టర్ క్షి అని పిలుస్తాడు. దానితో లిన్ వాళ్ళ నాన్న కానీ తిరిగి చూసి, ఓ నువ్వు వచ్చావా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే నేను గుర్తున్నానా నీకు, ఇన్ని సంవత్సరాలు అసలు ఒక్కసారిగా నన్ను వచ్చి మీట్ అవ్వలేదు అనేసి కానీ వాళ్ళ నాన్న అయితే హీరోని అయితే అడుగుతూ ఉంటాడు. దానికి హీరో కానీ యాక్చువల్గా నేను రాలేని పరిస్థితి, మీతో అయితే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బిజినెస్ గురించి అనేసి కానీ హీరో అయితే ఆయనతో మాట్లాడడం కోసం వెళ్ళిపోతారు. హీరోయిన్ తనిగా ఉండడం చూసేసి ఈ లిన్ కానీ హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఇంతకుముందు హీరో నీకు సపోర్ట్గా నిలవడం చూసి నేనైతే ఫుల్గా ఇంప్రెస్ అయిపోయినాను. హీరో కనుక మన మధ్యలో లేకపోతే నిజానికి మనం ఇద్దరంగానే ఒక మంచి ఫ్రెండ్స్గానే ఉండొచ్చు అనేసి లిన్ కానీ హీరోయిన్తో అయితే చెప్తా ఉంటుంది. అప్పుడైతే అక్కడికి ఒక అమ్మాయి కానీ వచ్చి, నేను మీ యొక్క పెద్ద ఫ్యాన్ని, మీతో నేను ఒక ఫోటో తీసుకోవచ్చా అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఆ అమ్మాయి తన ఫోన్ని కానీ తీసుకొచ్చి హీరోయిన్ దగ్గర ఇచ్చి, మమ్మల్ని ఇద్దరిని అయితే ఫోటో తీ అనేసి అంటుంది. హీరోయిన్ కానీ ఫోటో తీస్తా ఉంటే, ఏం అలా తీస్తావు, నీకు ఫోటో తీయడం కానీ తెలియదా ఏంటి, నా కాళ్ళు చూడు చిన్నదిగా కనపడతా ఉంది, ఇంకొంచెం బ్యాక్లో వెళ్ళి తీ అనేసి కానీ ఉంటుంది. దానికి హీరోయిన్కి అయితే కోపం వచ్చేసి, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఇచ్చి అడగడం నేర్చుకో అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. అంత లోపల లిన్ కానీ వచ్చి, అవును నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళ దగ్గర రెస్పెక్ట్తో మాట్లాడడం నేర్చుకో అనేసి చెప్తా ఉంటుంది. అంత లోపల ఈ అమ్మాయి కానీ యాక్చువల్గా తనైతే వేయి ఒక గర్ల్ ఫ్రెండ్ అని మాకందరికీ తెలుసు, తనని అయితే కొంచెం ఇన్సల్ట్ చేద్దామనేసి నేనైతే నీ దగ్గర వచ్చి ఈ విధంగా చేసినాను, కాకపోతే నువ్వు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉంటావు, నాకు సపోర్ట్ చేయకుండా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుందన్నమాట. అదంతా విని లిన్ కానీ చాలా కోపం వచ్చేసి, అసలు ఈ పార్టీకి నేను నిన్ను పిలవనే లేదు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నుంచి ముందు వెళ్ళు అనేసి కానీ తనైతే తిట్టి పంపించేస్తుంది. హీరోయిన్ అదంతా చూసి, ఈసారి అయితే మిమ్మల్ని చూసి నేను ఇంప్రెస్ అయిపోయినాను అనేసి చెప్తా ఉంటుంది. నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ని అంతా ఫాలో అవును, నాకు ఏదైనా కావాలంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే తీసుకుంటాను, అదే కాకుండా నీకు హీరోకి అయితే ఇంకా పెళ్లి కానీ కాలేదు కదా, అంతవరకు నేనైతే వెయిట్ చేస్తాను అనేసి కానీ ఈ అమ్మాయి అయితే చెప్తా ఉంటుంది. అంత లోపల హీరోయిన్ కానీ ఫోన్ కాల్ వచ్చిందనేసి తనైతే దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది.
నువ్వేం మాట్లాడొద్దు, నేను అడిగేదానికి మాత్రం సమాధానం చెప్పు. నెక్స్ట్ ఇదే టైం లైన్లో నుంచి నువ్వు మాట్లాడుతూ ఉండవంటే ఈ టైంకి నాకు ఏమైనా జరిగిందా ఏమనేసి అడుగుతుంది. హీరో అవును అంటాడు. దాంతో హీరోయిన్ కానీ ఎప్పుడు ఎక్కడ అనేసి అడిగితే దానికి హీరో అనుకుని December 31 లేక్ సైడ్ హోటల్లోనే అనేసి అంటాడు. హీరోయిన్ కానీ అక్కడే ఉంది కాబట్టి నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు అక్కడే ఉన్నాను అనేసి కానీ చెప్తుంది. దానికి హీరో అనుకుని ఎవరికి తెలియకుండా నువ్వు అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో, నువ్వు అక్కడ ఉండటం నీకైతే సేఫ్ కాదు, నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు ముందు అక్కడ నుంచి వెళ్ళు అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ కానీ అక్కడ నుంచి బయటకు వెళ్తా ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కానీ హీరోయిన్ వెంట పెడతా ఉంటే హీరోయిన్కి చాలా భయం వేస్తుంది. నువ్వెందుకు నన్ను ఫాలో చేస్తా ఉండవని అడిగితే మ్యామ్ నేను ఇక్కడ పని చేసేవాడిని అనేసి కానీ తను చెప్పినాడు. సారీ నేను వేరేలాగా అర్థం చేసుకున్నాను అనేసి కానీ చెప్తుంది. అటే లోపల ఉన్న హీరోనే చూపిస్తారు. ఆ మిస్టర్ క్షి అయితే హీరోతో అడుగుతారు, నువ్వు మళ్ళీ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేశానని విన్నాను అనేసి కానీ అడుగుతాడు. ఇది మా నాన్న యొక్క లాస్ట్ విష్, నాకు దీనికి సపోర్ట్ చేయాలనే ఉంది, కాకపోతే నేను దీంట్లో నీకు ఏ హెల్ప్ కానీ చేయలేను, కాకపోతే నీకు ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, వెంటనే నేనైతే నీకు చేసి పెడతాను అనేసి కానీ హీరోతో అయితే చెప్తాడు. దానికి హీరో కానీ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ కానీ ఆ విధంగా ఆ మీటింగ్ని కానీ కంప్లీట్ చేస్తారు. హీరోయిన్ అయితే తన కార్లో వచ్చి కూర్చునేసి హీరోకి అయితే మెసేజ్ పెడతా ఉంటుంది, నేను ఈ విధంగా బయటకు వెళ్ళిపోతా ఉన్నాను అనేసి కానీ. అప్పుడు ఆ విలన్ అయితే లోపలికి ఎంట్రీ కానీ ఇస్తూ ఉంటాడనమాట. దాన్ని చూసి హీరోయిన్ అయితే భయపడిపోయి లోపల ఉన్న హీరోకి ఏమైపోతుందో ఏమో అనేసి తనైతే ఎన్నోసార్లు ఫోన్ కానీ హీరోకి చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరో ఫోన్ ఎత్తకపోవడం వల్ల తన చేతిలో ఉన్న పాత రెడ్ కలర్ ఫోన్ని కానీ అక్కడ ఉన్న కార్లోనే పెట్టేసి హీరోయిన్ కానీ హీరోని కాపాడడం కోసం తిరిగి ఆ హోటల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. అటే కట్ చేసి లోపలే చూపిస్తారు. మీటింగ్ కానీ కంప్లీట్ అవ్వడం వల్ల హీరో కానీ అక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తున్న హీరోయిన్ మిస్టర్ క్షిని చూసిన వెంటనే మీరు వేయిని చూసినారా అనేసి వచ్చి అడుగుతుంది. అసలు నువ్వెవరమ్మా ఇంత కంగారుతో అడుగుతా ఉన్నావు అనేసి అతను అడిగితే నేను వేయి యొక్క గర్ల్ ఫ్రెండ్ అనేసి తను కానీ చెప్తుంది. ఓ అదా, వాడు ఇప్పుడే నిన్ను ఎత్తుక్కుంటూ అటు వెళ్ళాడు అనేసి కానీ వేయి అయితే చెప్తాడు. హీరోయిన్ కానీ థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. తన యొక్క బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయరా, తను ఏ విషయంలో నా కూతురు కంటే గొప్పవిదో నేను కానీ చూడాలి అనేసి మిస్టర్ క్షి కానీ చెప్తా ఉంటాడు. హీరో కానీ హీరోయిన్ని వెయిట్ చేయమన్న ప్లేస్కి వచ్చి చూస్తాడు. హీరోయిన్ లేకపోయేసరికి ఫోన్ అయితే చూస్తాడు. తన దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండేసరికి తనకైతే కాల్ చేస్తూ హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడనమాట. అదేవిధంగా హీరోయిన్ కానీ హీరోని ఎత్తుకుంటూ తిరుగుతూ ఉండేసరికి ఈ విలన్ అయితే హీరోయిన్ని చూసిన వెంటనే అసలు మొత్తం అంతా కలిపిన కర్చీప్తో హీరోయిన్ యొక్క ముక్కు మూసేస్తాడు. తను కానీ అక్కడే మైకం వేసేస్తుంది. హీరోయిన్కి అయితే పలుసార్లు కాల్ చేస్తూ ఉంటాడు. అక్కడికి సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చి మా చైర్మన్ మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇది ఇమ్మన్నారు, మీరు ఇద్దరు కలిసి తీసుకుంటారా లేదంటే దీనిని నేనే సపరేట్గా మ్యామ్కి ఇచ్చేసేదా అనేసి కానీ అడుగుతారు. దానికి హీరో చెప్తాడు తను వెళ్ళిపోయినట్టు మెసేజ్ పెట్టుండేది అనేసి కానీ చెప్తారు. లేదు బాస్, మ్యామ్ అయితే వెళ్ళినారు, తిరిగి కానీ లోపల అయితే వచ్చింది, నేను చూశాను అనేసి కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే హీరోతో చెప్తాడు. హీరో దాన్ని విన్న తర్వాతనే తనకి ఏదో కొంచెం డౌట్ అయితే వస్తుంది. అసలు లోపలికి వచ్చింది అతను నాకు ఇంతవరకు కనపడలేదు అనేసి కానీ హీరో చాలా కంగారు పడుతూ ఉంటాడు. అటే కట్ చేసి ఈ విలన్నే చూపిస్తారు. మైకంలో ఉన్న హీరోయిన్ని అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొచ్చి తన చేతుల్ని కానీ కట్టేసి అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్లో తోసేసేటప్పుడు నీ యొక్క ఈ పరిస్థితి కారణం నేను కాదు ఆ హీరోనే అనేసి కానీ చెప్పేసి హీరోయిన్ అయితే ఆ నీళ్ళల్లోనే తోసేసి వెళ్ళిపోతాడు. తను బయట పడిపోయి ఉన్న హీరోయిన్ యొక్క బ్యాగ్ని కానీ అక్కడ నుంచి తీసుకునేసి ఏ ఒక ప్రూఫ్ కానీ హీరోకి దొరకకూడదు అనేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది. దీనితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. బాయ్.